first. Superb. So after morning rituals, how are you feeling, by the way? Ela feel avutunnaru? So say that one word after morning rituals. How are you feeling today? High energy, high frequency. Super, High super, energy, high super. frequency. Awesome, Awesome. awesome, Fantastic. awesome, Amazing, sir. Amazing. grateful, wonderful, lucky person. Great. Superb అండి. So very few people start their day with this much of energy, this much of enthusiasm. Okay. Lot of people డే స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ డేనా, మళ్ళీ జాబ్కి వెళ్ళాలా, మళ్ళీ నో అని అనుకుంటుంటారండి. బట్ వెన్ యు ఆర్ గెటింగ్ అప్ విత్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, సో మచ్ ఆఫ్ జాయ్, యూ విల్ సీ అమేజింగ్ రిజల్ట్స్. సూపర్. ఓకే ఫ్రెండ్స్, రెడీ టు షేర్ జస్ట్ స్మాల్ చేంజెస్. సీ యువర్ సెల్ఫ్. సార్ నేను రోజంతా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, నేను రోజంతా చాలా హ్యాపీగా ఉంటున్నాను. దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్స్ అండి. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నేను ఒక మేడం షేర్ చేశారు, ఐ డోంట్ రిమెంబర్ నేమ్, లావణ్య గారు ఐ థింక్. సార్ అంతకుముందు చాలా టెన్షన్గా ఉండేది, స్ట్రెస్ఫుల్గా ఉండేది, ఇప్పుడు అప్పుడు పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. సో దట్స్ అ బిగ్ బిగ్ థింగ్ అండి. అండ్ అక్నాలెడ్జ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. అక్నాలెడ్జ్ చిన్న చిన్న చేంజెస్ని గమనించండి. ఓకే, దట్ ఈస్ వేర్ యూఆర్ అక్నాలెడ్జింగ్, దట్స్ వేర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్, రైట్? సూపర్. ఉమారాణి గారు వెల్కమ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ ఈ రోజు మెడిటేషన్ నాకు చాలా బాగా అనిపించింది సార్. నో యార్నింగ్స్, నథింగ్. సూపర్. అసలు ఒక ఎనర్జీ డిఫరెంట్ గా ఉంది సార్. చక్ర మెడిటేషన్ ఎనర్జీ డిఫరెంట్ ఉంది. ఐ వాస్ ఫీల్ లైక్ ఇన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ స్కై అంటారు కదా, ఇలా ఫ్లై అవుతున్న ఫీలింగ్ చాలా కూల్ గా రిలాక్స్డ్ గా అనిపించింది సార్. సూపర్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూఆర్ కనెక్టింగ్. దాన్ని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ కనెక్టెడ్ విత్ యువర్ సోల్. ఓకే, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ పర్పుల్ కలర్ కానీ కనపడుతుంది. నాకు ఎంత మెడిటేషన్ చేసుకుంటాను కానీ అప్పుడప్పుడు చేస్తుంటాను, అయినా నాకు ఆ పర్పుల్ కలర్ అనేది కనపడుతుంది. సో సమ్ టైమ్స్ పర్పుల్ కలర్ కాకుండా స్మాల్ డాట్ లా కనపడుతుంది సార్ ఇక్కడ థర్డ్ ఐ దగ్గర. సో వాట్ అది ఏంటి అనేది నాకు. See, don't try to dig for meanings, okay? What I tell you I is, don't dig the meaning, sir, but అది అక్కడే ఫోకస్ అవుతుంది అనమాట. ఆ డాట్ వచ్చినప్పుడు ఐ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద డాట్. okay, సో okay. ఇంకా ఫోకస్ అయిపోతుంది అనమాట మెడిటేషన్. So that's, see, in that case, I'm telling you, just don't close your eyes completely and focus on this tip, okay? Without completely closing your eyes, okay? Just ఈ టిప్ పైన ఫోకస్ Okay. చేస్తూ, సో దట్ మీ ఫోకస్ అనేది alert గా ఉంటారు and you are focusing on that each and every point. Yeah. So first ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసుకోండి, దట్ ఐఎమ్ గోయింగ్ టు సరెండర్, ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్లీ సరెండర్ మై సెల్ఫ్. యా, ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, 4:45 కి అలారం పెట్టుకుంటున్నాను, బట్ నా బాడీ అలారం 4 o'clock నాకు అలర్ట్ చేస్తుంది. సూపర్. గెటప్ అని. వండర్ఫుల్. ఓకే, సో మెంటల్ క్లాక్ ని మీరు యూజ్ చేస్తున్నారు, రైట్? సూపర్. ఓకే, సో ఫ్రెండ్స్, see, during meditation, it's everyone get different experiences and just enjoy చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ రాకుంటే ఏంటి ఈ రోజు రాలేదని చూడకండి. ఓకే, just whatever comes, just experience and focus on the process. Okay, super. Okay, wonderful. Congratulations, Umarani garu, and keep doing Thank and you, keep sir. manifesting amazing results. Thank you so much. Thank you. Right, super. Okay, Suhasini garu, welcome. Happy morning to all and happy morning to you, sir. Happy morning andi. మార్నింగ్ రిచువల్స్ లో మనం ఫస్ట్ చేసేది ఇంటెన్షన్ సెట్ చేసుకోవడం. ఈ ఇంటెన్షన్ సెట్ చేసుకోవడం అనేది అది నాకు ఎంత బాగా యూస్ అయిందంటే, యాక్చువల్లీ ఐఎమ్ సో లక్కీ దట్ నేను ఇప్పుడు ది వరల్డ్ టాప్ 4 బిగ్ 4 కంపెనీస్ లో వన్ ఆఫ్ ది కంపెనీలో నేను జాబ్ చేస్తున్నా. Super. అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ యాక్చువల్ గా నార్మల్ కంపెనీస్ లో 3 years లీవ్ దొరకదు, కానీ యాజ్ ఇట్ ఈస్ ఏ బిగ్ 4 కంపెనీ, ఇక్కడ మనం 3 years చైల్డ్ కేర్ లీవ్ తీసుకునే ఆప్షన్ దొరికింది అనమాట. సో ఐఎమ్ సో గ్రేట్ టు ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ నేను యూటిలైజ్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను కిడ్స్ కి మాక్సిమం టైం అటాచ్మెంట్ బాగా అయిపోయి వాళ్ళకి మాక్సిమం టైం ఇస్తున్నాను. సో నేను ఇంటెన్షన్ ఏం సెట్ చేసుకున్నా అంటే, నేను వన్స్ అగైన్ నేను రీజాయిన్ అయ్యాక నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్సే కావాలి, ఇంటర్నల్ ప్రాజెక్ట్సే కావాలి. మాది క్లయింట్ బేస్డ్ ఉంటుంది. సో క్లయింట్ లొకేషన్ కి వెళ్ళేది ఉంటుంది, ప్లస్ ఆఫీస్ లో కూర్చునేది ఉంటుంది, ఇంట్లో కూర్చుని ఎట్లాగైనా చేయొచ్చు. బట్ నేను ఇంటెన్షన్ ఏం సెట్ చేసుకున్నా అంటే, నేను మాక్సిమం టైం పిల్లలకి టైం ఇవ్వాలి అని చెప్పి
ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్టే కావాలి అని ఇంటర్న్షిప్ సెర్చ్ చేసుకున్నా. సో నవ్ ఐఎమ్ గెటింగ్ ది ప్రాజెక్ట్స్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్స్. Superb. You're manifesting it. Superb. థ్యాంక్ యూ Amazing, గాడ్. amazing, amazing. Amazing అండి సుహాసిని గారు ఫర్ మేనిఫెస్టింగ్ దిస్. సో మనకేం కావాలో క్లారిటీ ఉన్నప్పుడు మనం యూనివర్స్కి ఎప్పుడైతే మనం అది ఇచ్చామో, ఆ థాట్ ఇచ్చామో, ఆ ఫీలింగ్ ఇచ్చామో, దెన్ ఇమీడియట్గా యూనివర్స్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ. అండ్ అమేజింగ్ సూపర్ మేనిఫెస్టేషన్. సో లెట్స్ ఆల్ విష్ టుగెదర్ ఫ్రెండ్స్. సుహాసిని గారు, more power to you. Keep manifesting. Suhasini, more power to you. More power to you, madam. More power to you, madam. Superb. Over to you. Great. So now I invite friends. నేను ఒక స్టోరీ షేర్ చేయాలనుకుంటున్నాను. రైట్. సో రీసెంట్గా వీ హ్యావ్ డన్ అవర్ మైండ్ పవర్ అన్లిమిటెడ్ వర్క్షాప్ ఇన్ హైదరాబాద్. సో ఈ వర్క్షాప్ తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ కాల్డ్ మీ, సార్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్స్ అన్నింటినీ షేర్ చేశారు. ఐ రియలీ ఫెల్ట్ వండర్ఫుల్. బట్ సడన్గా ఒక కాల్ వచ్చింది అండ్ సెడ్, సార్ మేము ఇంటికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, చిన్న యాక్సిడెంట్ జరిగిందని. దట్ వాజ్ నాట్ మైనర్, బట్ దట్ వాజ్ మేజర్ ఓన్లీ. అండ్ ఐ వాజ్ కంప్లీట్లీ షాటెడ్. సో ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ హీలింగ్ మై సెల్ఫ్, ఐ వాజ్ హీలింగ్ దెమ్. అండ్ బట్ తర్వాత నాకు కాల్ వచ్చింది ఏంటంటే, ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్, ఎవ్రీ వన్ ఈస్ సేఫ్. ఓకే. సో వాళ్ళని సేవ్ చేసింది ఆ టైంలో వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్, వాళ్ళ యొక్క హయ్యర్ వైబ్రేషన్స్. సో లెట్ us లిసన్ ఫ్రమ్ హిమ్, వాసు గారు. సో వాట్ ఎవర్ హ్యాపెండ్, జస్ట్ ఇన్ షార్ట్ ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ దట్, సో దట్ మన మైండ్ పవర్ టూల్స్ ద్వారా హౌ కెన్ వి చేంజ్ అవర్ డెస్టినీ. యా. సో వాసు గారు, వెల్కమ్ అండి. More power to you, శుభోదయం more సార్. power to you, more power to you, sir. ఓకే సార్, అదే మాకు జరిగింది ఆ ఇన్సిడెంట్ సార్. దాన్ని యాక్సిడెంట్ అసలు మైండ్ పవర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ 2 days మేము క్లాస్ అటెండ్ అయింది. నాకు, మా మిసెస్ కి, రాజేష్ గారికి కానీ చాలా పవర్ఫుల్ గా యూజ్ అయిందండి. Exactly. అంటే ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మనము ముందు భయపడతాము, తర్వాత బ్లేమింగ్, కంప్లైంటింగ్, లేకపోతే ఏదో అదర్ దాని మీదకి వెళ్తాము. అవును. కానీ అసలు అసలు యాక్సిడెంట్ అయినా, నాకు తల మీద బ్లడ్ కారుతున్నా, మా మిస్సెస్ కానీ, నేను కానీ, రాజేష్ కానీ ముగ్గురు అసలు భయం అనేది లేదండి. ఎందుకో తెలియదు. అసలు ఎవరి మీద బ్లేమింగ్ కానీ కంప్లైంటింగ్ లేదండి. మా మిస్సెస్ అయితే నా తల మీద గుడ్డ పెట్టి మోర్ పవర్టీ అని చెప్పి 1 hour కంటిన్యూగా అంటుందండి. ఒక లేడీ అసలు భయపడకుండా అంతసేపు ఉండడానికి 100% మైండ్ పవర్ అండి. అంటే అక్కడ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఆ పరిస్థితిని మేము యాక్సెప్ట్ చేసాం. అవునండి. ఎందుకు జరిగిందో ఏమో తెలియదు, ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేసాం. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసామో మా మైండ్ పవర్ ఉపయోగపడిందండి. సూపర్. పర్ఫెక్ట్. యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది అంటే, అసలు భయం లేకపోయినందువలన సేఫ్ అయ్యాం. యాక్సిడెంట్ కన్నా భయం ఎక్కువ. ఆ భయం లేనందువలన అసలు అది మైనర్ అనుకున్నాం మేము, కానీ మేజర్ యాక్సిడెంట్ మైనర్ లోకి వెళ్ళిపోయాం, సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాం. మమ్మల్ని పలకరించడానికి వచ్చిన వాళ్ళందరితోనూ నవ్వుతూ వాళ్ళని నవ్విస్తున్నాం. అసలు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అసలేంటి మీరు బాధపడతారో అనుకుంటే మీరు మమ్మల్ని నవ్విస్తున్నారు. మా మిస్సెస్ అయితే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వేసి వాళ్ళతో ఆట ఆడుకుంటానంటుంది. చాలా చాలా నిజంగా వండర్స్ అండి. అంటే ఇక్కడ నాకు ప్రీవియస్ నాకు తెలుసు ఈ సబ్జెక్ట్, ప్రజెంట్ టెన్స్ లో ఉండాలి, మన మైండ్ పవర్ వాడాలి అనేది. కానీ తెలియటం వేరే, ఇంప్లిమెంట్ చేయటం వేరే అండి. ఎగ్జాక్ట్లీ. ఆ ఇంప్లిమెంట్ చేయటం అనేది ఒక మైండ్ పవర్ అన్లిమిటెడ్ క్లాస్ వల్ల మనకు ఉపయోగపడింది. అది ఆల్రెడీ నేను ఫస్ట్ టైం ఒకసారి అటెండ్ అయ్యాను. దానివల్ల నేను చాలా లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అయ్యాను నేను నా పర్సనల్ గా. దానికోసం నేను ఇంట్లో మా మిస్సెస్ కి, మా బాబుకి చెప్తుంటాం. వాళ్ళు కూడా నాలో మార్పు గమనించటం, దేన్ని కూడా మరీ పట్టు విడుపు ఈజీగా ఉండేది. దొరికిందంటే ఏదైనా పట్టుకుంటే అదే కావాలనేవాడిని. అట్లా కాకుండా పట్టు విడుపు ఉండేది. నా మార్పు చూసి మనం అందరం కలిసి వెళ్దాము, నేను, మా మిస్సెస్, బాబు మళ్ళీ ఆఫ్లైన్ క్లాస్కి వెళ్దాము అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. అసలు ఏమాత్రము ఒక్కసారి కూడా నో అని చెప్పాల. హాలిడేస్కి ఎక్కడికన్నా
ట్రిప్కి వెళ్దామని అంటే ట్రిప్కి వెళ్దాం, మనం హ్యాపీగా బాల వికాస్ సెంటర్కి ట్రిప్కి వెళ్దాం, అది ఒక రిసార్ట్ లాగా అక్కడ ఎంజాయ్ చేద్దాం. బాల వికాస్ సెంటర్ లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, అక్కడ మనం ఒక కొత్త ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అవుతారు, అక్కడ ఎంజాయ్ చేద్దామంటే అసలు ఒక్కసారి కూడా నో అనేది చెప్పలేదండి. సూపర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్ పవర్ అండి. అది అక్కడికి రావటం వలన మా ఫ్యామిలీ మొత్తానికి అద్భుతమైన మా మైండ్ పవర్ యూటిలైజ్ చేసుకోవడం తెలిసింది, మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది. మేము ఒక 5 days హాస్పిటల్లో ఉన్నా కూడా అసలు అందరం కూడా కూర్చున్నా కూడా అందరం కూడా హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. అసలు జరిగిన సిచ్యువేషన్ మర్చిపోయాం, మైండ్ పవర్ను ఉపయోగించుకోవడం అనేది చేసింది. అలాగే మా మిస్సెస్ వాళ్ళ ట్రెజరర్కి చెప్పింది, సిచ్యువేషన్ చెప్తే వాళ్ళ ట్రెజరర్కి అసలు ఇంత ప్రాబ్లం ఎలా ఫేస్ చేసామంటే, నేను మోర్ పవర్ 1 hour అన్నాను సార్ అంటే, అసలు ఆ సబ్జెక్ట్ ఎందుకు తెలుసుకోవడం కోసము నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి నిన్నండి మా ఇంటికి వచ్చి 1 hour కూర్చున్నారు సార్. మమ్మల్ని పలకరించడం కాకుండా ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకొని, ఈ సబ్జెక్ట్ లో ఇంత పవర్ ఉందా, నేను ఎన్ఎల్పిలో జాయిన్ అవుతా, నెక్స్ట్ బ్యాచ్ ఎన్ఎల్పి ఉంది కదా సార్, ఆ బ్యాచ్ లోకి మా బాబు తేజస్ జాయిన్ అవుతాడు. మా ఆయన సారు అని పెద్ద బిజినెస్ మ్యాన్ సార్, కోటేశ్వరుడు. ఆయన మేము చెప్పిన సబ్జెక్ట్ కి, అంటే మేము ధైర్యంగా ఉన్న చెప్పిన సబ్జెక్ట్ కి ఇంప్రెస్ అయ్యి జాయిన్ అవుతాను, ఆఫ్లైన్ క్లాస్ కూడా నేను వెళ్తాను అని చెప్పి అప్రిషియేట్ చేసి మాకు సపోర్ట్ గా ఇచ్చాండి, చాలా సపోర్ట్ ఇచ్చాడు అక్కడ మాకు. అంటే మనం ధైర్యంగా ఉంటే సపోర్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది అనేది ఒక సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను సార్. ఇప్పుడు నిన్న మా బాబు సుమంత్ కోసం మీరు ఎఫర్మేషన్ మేము రాసుకున్నామండి. అవునండి, కరెక్ట్. రాసుకున్నాక చెప్పాము, రాసుకున్నాము, ఎఫర్మేషన్ చేస్తాను నేను మా మిస్సెస్. ఇప్పటి వరకు కూడా మా బాబు ఏంటంటే మాతో కొన్ని షేర్ చేసుకోవటంలే, మేము ఎఫర్మేషన్ చేసుకోవటం అయితే ఏదైతే సుమంత్ నిన్న ఒక 1 hour మాట్లాడాడు సార్ మాతో పాటు. ఈ మధ్య రోజుల్లో బాగలేనప్పుడు దాని గురించి కాకుండా అలా కాదు, అతని కెరీర్ గురించి 1 hour మాట్లాడాడు. సూపర్. అంటే మా ఎఫర్మేషన్ పవర్ యూజ్ అయిందండి. సూపర్, అమేజింగ్. అతను కూడా సేమ్ అండి, ఒక సిచ్యువేషన్, జాబ్ కావాలని ఒక సిచ్యువేషన్ లో యూనివర్సల్ లో జరిగే ప్రాబ్లం వలన అమెరికాలో ఈ రోజు జాబ్స్ లేవు, అది మనం చేయగలిగేది ఏం లేదు. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ అతను జాబ్ కోసం కాదండి, ఇంకొంతమంది జాబులు ఇవ్వటానికి కావలసిన ఒక సిస్టమ్ ని డెవలప్ చేయాలి అని చెప్పి పెద్దబాబు చిన్నబాబు నిన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నారండి. వాళ్ళిద్దరు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలని వస్తున్నారు సార్. సూపర్ అండి, అమేజింగ్ క్రియేటివ్ ఐడియాస్, సూపర్. అలాగా అద్భుతం సార్, ఇది మైండ్ పవర్ ఫ్రెండ్స్. నిజంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఎవరి రంగంలో వాళ్ళు అద్భుతాలు సృష్టించగలుగుతారు. నేను మాత్రం నా రంగంలో చాలా అద్భుతాలు సృష్టించగలిగాను, ఇన్ ఫ్యూచర్ లో కూడా చాలా అద్భుతాలు సృష్టించగలుగుతాను సార్. మీరు మా ఫ్యామిలీ మొత్తానికి మెంటర్ అండి. నేను ఆల్రెడీ గురించి చెప్పాను, ఇన్ ఫ్యూచర్ లో నేను ఒక ఇండస్ట్రీ డెవలప్ చేస్తున్నాను అనేది, నా ఇండస్ట్రీ కూడా మీరే మెంటర్ సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వాస గారు, మోర్ పవర్ టు అండి. సో దిస్ ఇస్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డైనమిక్ పవర్ ఆఫ్ మైండ్ అండి. ఎందుకంటే ఎప్పుడు మనం థియరిటిక్ గా చూస్తుంటాం వాళ్ళని వీళ్ళని, సీక్రెట్ మూవీలో వాళ్ళు అది చేశారు వీళ్ళు చేశారు, బట్ ఇక్కడ మన ముందు ఉన్నది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండి. అంటే అంత సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఎప్పుడూ లోగా ఫీల్ అవ్వలేదు, బ్లేమ్ చేయలేదు, అండ్ ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేశారు. ఇమ్మీడియట్గా దే స్టార్టెడ్. ఇప్పుడు నెక్స్ట్ హీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను హీల్ అవుతున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఓకే, మోర్ పవర్ టు యూ. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇట్ గేవ్ దెమ్ ద స్ట్రెంగ్త్. లేదంటే ఆ సిచ్యువేషన్లో ప్యానిక్ అయ్యి, ఆ సిచ్యువేషన్లో అన్స్టేబుల్ అయ్యి, ఎమోషనల్గా వీక్ అవుతూ చాలా సఫర్ అవుతుంటారు. అండ్ ఆ ఈవెంట్ కాదండి, ఆ ఈవెంట్ తర్వాత చాలా సఫర్ అవుతారు యాక్చువల్గా. సో అలాంటిది ఏది కాకుండా వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్, అండ్ దిస్ ఈస్ అ న్యూ లైఫ్ ఫర్ యూ అండ్ మీ ఫ్యామిలీ అందరికీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, విష్ యూ మోర్ పవర్. సో మీ అందరికీ ఈ యాక్సిడెంట్ ద్వారా మీ పర్పస్ని ఇంకొకసారి ఆ గాడ్ రిమైండ్ చేశాడు. బికాస్ మీ ఫ్యామిలీ అంతా రావడం, మీ ఫ్యామిలీ అంతా నేర్చుకోవడం, అండ్ ఈ సిచ్యువేషన్లో కూడా ఈ హయ్యర్ వైబ్రేషన్ మెయింటైన్ చేయగలుగుతున్నారంటే దెర్ ఇస్ అ హయ్యర్ పర్పస్, దెర్ ఇస్ అ స్ట్రాంగ్ పర్పస్. ఎస్, మీరు అన్నట్టు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు కూడా ఆ ఐడియాస్ రావడం, ఆ క్రియేటివ్గా ఆలోచించడం,
సో దట్ దే వాంట్ టు క్రియేట్ అ గుడ్ అప్లికేషన్ టు సర్వ్ మోర్ పీపుల్. అండ్ మీరు కూడా మీ యొక్క థాట్స్ ద్వారా, మీ ఇండస్ట్రీ ద్వారా, సో ఆ పర్పస్ కనెక్ట్ అయ్యే విధంగా ఆ గాడ్ మిమ్మల్ని ఇంకా మెంటల్లీ స్ట్రాంగ్గా చేస్తున్నాడు, మిమ్మల్ని ఇంకా ఎమోషనల్గా స్ట్రాంగ్గా చేస్తున్నాడు. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సో లెట్స్ ఆల్ విష్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లెట్స్ ఆల్ విష్ టుగెదర్. వాసు గారు, మీ ఫ్యామిలీ అందరికీ మోర్ పవర్ టు యూ. గారు మోర్ పవర్ టు యూ. వాసు గారు మోర్ పవర్ టు యూ. గారు మోర్ పవర్ టు యూ. మోర్ పవర్ టు యూ. మీకు మీ ఫ్యామిలీకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికి కూడా థ్యాంక్స్ అండి. మీ అందరి సూపర్ థ్యాంక్ యూ అండి. సారీ వాసు గారు ఇంట్లోకి వెళ్ళారు. యా, సో దీంట్లో రోజు I felt really like something odd that why this happened. But then I understand ఏదో ఒక పెద్ద ఇంజరీ అయ్యి దాన్ని ఒక చిన్న ఇంజరీతో మనం జస్ట్ అక్కడే ఆగిపోయింది. అండ్ జస్ట్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ సిచ్యుయేషన్లో, ఆ టైంలో ఎవ్రీథింగ్ హెల్ప్డ్ దెమ్ అండ్ దే సేఫ్లీ రీచ్డ్. నౌ దే ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్. సో ఫ్రెండ్స్, కొన్ని సిచ్యుయేషన్స్ 80% అది మన థాట్స్ అనుకుంటే, ఒక 20% డెస్టినీ కూడా ఉంటుందండి. వాడి డెస్టినీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ డెస్టినీ కూడా దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, దాన్ని ఎలా చేయాలి అనేది అది మన హ్యాండ్స్లో ఉంటుంది. ఎస్ మై డిఫరెన్స్, కరెక్ట్? సో దట్ ఈస్ వాట్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఇంకొక రోజు నేను రాజేష్ బాబు గారికి కూడా రమ్మంటాను, బికాస్ ఐ హ్యాడ్ అ వర్డ్ విత్ రాజేష్ గారు, రమణి గారు అండ్ వాసు గారు. సో దిస్ 3 people, they met with an accident, but now they are completely safe. They are completely all right. So wishing them all the best. So take one more sharings. Malik garu, welcome andi. Welcome sir. Can you unmute? Yeah. Thank you sir. Thank you. Happy morning andi. మేము స్టేషన్ అయిపోయింది సార్, బయలుదేరాం. ఆ గట్ కేసుకి వచ్చిన తర్వాత విపరీతమైన ట్రాఫిక్ సార్. అసలు మేము చూడలేదు అని అంట ట్రాఫిక్ని. మా ఇంటెన్షన్ ఒకటే, విపరీతమైన వర్షం స్టార్ట్ అవుతుంది. మా ఇంటెన్షన్ మాత్రం ఒకటే, మేము సేఫ్గా చాలా హ్యాపీగా వెళ్తాం. అక్కడ ఆటోలు అడిగినా అప్పటికి ఫుల్ అయిపోతున్నాయి, విపరీతమైన రష్ ఉంది. కనీసం అక్కడ షెల్టర్ కూడా ఏం లేదు, వర్షం వస్తుంది. ఎట్లయినా మేము చాలా సేఫ్గా వెళ్తాం. ఈ వర్షానికి అసలు మేము టచ్ కాం, మేము వెళ్ళిపోతాం, చాలా సేఫ్గా వెళ్ళిపోతాం అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఒక బస్సు వచ్చింది. బస్సులో మేము గెట్ అయినా విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది సార్. ఎంత వర్షం అంటే ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయాం. మళ్ళీ వచ్చేసరికి బస్సు రెడీగా ఉంది, మేము హ్యాపీగా వచ్చేసాం. ఎప్పుడైనా నేను వెళ్తున్నప్పుడు జస్ట్ చిన్న ఇంటెన్షన్ సెట్ చేసుకుంటాను. నేను చాలా హ్యాపీగా వెళ్తాను, మళ్ళీ సేఫ్ ఉన్న మా ఇంటికి తిరిగి వస్తాను. నా వే చాలా స్మూత్గా ఉంటుంది. నేను వెళ్ళిన ప్రతి చోట చాలా హ్యాపీగా వెళ్ళి తిరిగి వస్తాను అనే ఇంటెన్షన్ సెట్ చేసుకుని వెళ్తాను సార్. అంతకుముందు మీరు చెప్పారు వెళ్ళే ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్ అని. నమ్ ఐఎమ్ ఫాలోయింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్. ఎస్ అండి, సెట్టింగ్ ద ఇంటెన్షన్ ఇస్ ద డైరెక్షన్ అండి. సో యూనివర్స్ అక్కడ నుంచి యూనివర్స్ స్టార్ట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సూపర్ మలిక్ గారు, ఫర్ వండర్ఫుల్ మేనిఫెస్టేషన్. సూపర్. సో చిన్న దాంతో మనం ట్రై చేస్తూ ఉండాలండి. కీప్ చెకింగ్ యువర్ వైబ్రేషన్. సో లెట్స్ ఆల్ విష్ మలిక్ గారు మోర్ పవర్ టు యూ. వండర్ఫుల్. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటీ చెప్పాలండి. చాలా మంది వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఎక్కడో ఒకక్కడ స్ట్రక్ అయిపోతుంటారు. బట్ ఇప్పుడు వాసు గారిని చూశారు, మల్లిక్ గారిని చూశారు, ఇంకా చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారండి వర్క్షాప్కి. ఓకే, సో వాళ్ళ పాపని తీసుకొచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రమణమ్మ గారు హస్బెండ్ని. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు, మీకు అర్థమవుతుంది ఆ టెక్నిక్స్ ఏంటి, అఫర్మేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, విజువలైజేషన్ ఏంటి, వర్డ్స్ ఎంత ఇంపార్టెంట్, మెడిటేషన్ ద్వారా మనం అల్ఫా స్టేట్లోకి ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అల్ఫా స్టేట్లోకి వెళ్ళడం ద్వారా మన బాడీ హీల్ అవుతుంది. ఓకే, మన క్రియేటివ్ పవర్స్. సో కొంతమంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకు బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మీరు మీ ఫ్యామిలీకి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తెలిసింది గ్రాటిట్యూడ్ ఎందుకు చేయాలి, అఫర్మేషన్ ఎందుకు చేయాలి. సో ఎవ్రీ డే వి విసిట్ మా పిల్లలు, వైఫ్, నేను కూర్చొని ఎవ్రీ డే వి డూ గ్రాటిట్యూడ్, వి డూ హోపోనోపోనో. సో ఇలాంటి హ్యాబిట్స్ పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెంగ్త్ ఏదైతే ఇస్తుందో వాళ్ళకు, మెంటల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అయితే ఇస్తుందో, వాళ్ళకి లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ అయినా సరే, ఎంత పెద్ద ఫెయిల్యూర్స్ అయినా సరే, అది హ్యాండిల్ చేయడానికి వాళ్ళకు ఒక కెపాసిటీ దొరుకుతుంది.
SRES, my dear friends. So doing this with family is very, very important. Okay. So next time ఎప్పుడైనా మీకు ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్లైన్లో ఛాన్స్ దొరికినప్పుడు డోంట్ మిస్ ఇట్ అండ్ కమ్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ జస్. అండ్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్. ఇంకొంతమంది ఫీడ్బ్యాక్ ఫామ్ నింపలేదండి, నేను మళ్ళీ షేర్ చేస్తాను. ప్లీజ్ నింపండి, ఎందుకంటే ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్స్. చాలామంది 3 days ఉండాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వీ విల్ ప్లాన్ ఫర్ దాట్. ఎస్, అకార్డింగ్ టు యువర్ ఫీడ్బ్యాక్స్ వీ విల్ చేంజ్ అ లిటిల్ బిట్ అవర్ కంటెంట్. వెంకటరమణమ్మ గారు, వెల్కమ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే నమస్తే. ప్లీజ్. త్వరగా చెప్పేస్తాను సార్. మా నాన్న టీచర్ సార్, ఫిజికల్ డైరెక్టర్, ఎన్సిసి ఆఫీసర్ కూడా మన ఫాదర్ బాయ్స్ హై స్కూల్లో, నేను గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. మా మదర్ కూడా గర్ల్స్ హై స్కూల్లో టీచరు. ఏ రోజు నేను ప్లే గ్రౌండ్కి వెళ్ళలేదు సార్, ఏ రోజు వెళ్ళలేదు. నాకు ఒక 30 years కెరియర్లో టీచింగ్ ప్రొఫెషన్లో ఎన్నోసార్లు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మాకు ఎంప్లాయీస్ పెడుతూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ పెడతారు. చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇస్తారు, వాల్యుబుల్ ప్రైజెస్ ఇస్తారు. కానీ ఆ ఇండోర్ లో వెళ్ళి ఒక క్యారమ్స్ అది క్యారమ్స్ అంటే మేడం దగ్గరికి వెళ్ళలేము. ఇంకా అయితే ఒకే దగ్గర కూర్చొని ఆడొచ్చు. అలా అంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి క్యారమ్స్ మా పేరెంట్స్ మాతో ఆడుకునేవాళ్ళు సార్, క్యారమ్స్ ఆడిపించేవాళ్ళు. అందువల్ల అది బాగా నేర్చుకున్నాను, ఇష్టంతో నేర్చుకున్నాను. ప్లస్ బయటికి వెళ్ళాను అనమాట. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, గ్రౌండ్కి వెళ్ళలేదు. మా ఫాదర్ కూడా ఎన్సిసి పీడి ఫిజికల్ డైరెక్టర్ అయినా కూడా నన్ను ఏ రోజు ఫోర్స్ చేయలేదు. నాకు పోవడం ఇష్టం లేదని మా పీడి అనేవాళ్ళు. అమ్మ నేను మీ నాన్నకి ఎలా మొహం చూపించాలమ్మా, నువ్వు ఒక్క రోజు కూడా గ్రౌండ్కి రానంటావు ఏంటి అని అంటే, నేను సార్ నాకు భయం సార్, నాకు రాలేదు సార్ ఇలాగనే దాన్ని. అట్లాంటిది ఆఫ్లైన్ లో ఫస్ట్ డే మా ఏదో నిప్పుల మీద నడవడం అంటే దూరంగానే వెళ్ళిపోయాను. మా హస్బెండ్ కూడా వద్దులే అన్నారు. సెకండ్ డే మాత్రము లేడీస్ లో నేనే ఫస్ట్ వెళ్ళా. జెంట్స్ లో కూడా ఫస్ట్ డే వెళ్దాం అనుకున్నాను. అందులో జెంట్స్ కొంచెం ముందు వెళ్తుంటారు కదా, చేసి ఫస్ట్ నేనే వెళ్ళాను. మన అంజయ్ సార్ ఏమో అన్ని ఏంటి గాజు పెంకులు ఎక్కడ గుచ్చుకుంటాయో అని ఇలా బోళిచ్చి పెట్టడం చేశారు ఆయన. అది సార్ ఏమో రెడీగా ఒక్కొక్కరు వస్తుంటే చేయబట్టుకొని నన్ను ఇలా దాటించారు. ఏమవుతుంది సార్, మీ త్రిమూర్తులు మీరు ముగ్గురు, మీ వల్లనే అసలు నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. అట్లే రాడ్ బెండింగ్ కూడా నేను చేస్తానా, నాకు ఇంత ఉందా అని అన్నట్టు ఎప్పటికప్పుడు నేను ఇలాగే దూరంగా చూడడం ఎంజాయ్ చేయడమే కానీ ఏ రోజు ఇన్వాల్వ్ అయింది లేదు సార్, పార్టిసిపేట్ చేసింది లేదు. అదంతా మెయిన్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫైర్ వాకింగ్, గ్లాస్ వాకింగ్, రాడ్ బెండింగ్ ఇవన్నీ కూడా డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీనికి చాలా సూపర్విజన్ కావాలండి. దానికి ప్రిపరేషన్ చాలా ఉంటుంది, మెంటల్ ప్రిపరేషన్. అండ్ మీరు అక్కడ ఆ మైండ్ సెట్ లో ఉన్నారు కాబట్టి అవన్నీ చేయగలిగారండి. అదర్వైజ్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది ఓన్లీ రెసిడెన్షియల్ కోర్స్ లో ఆ ఎన్వైరన్మెంట్ పాసిబుల్ అవుతుంది. మీరు అలా చేయకండి, నేను ఉన్నాను ఇక్కడ, నాతో పాటు రండి అని చెప్పి మిమ్మల్ని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీరు గైడ్ చేస్తూనే ఉన్నారు సార్. అసలు తెలియకుండానే అంత ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయాయని నేను అనుకోలేదు. ఇలాగే చేసేసాను. You can walk on fires or you can walk on glass, means you can do anything. Okay, so just create that intention and move forward. మన ప్రొఫెసర్ సార్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మీటింగ్ ఉండింది నిన్న. కాలేజీకి వెళ్ళాను సార్, భయపడుతూ నన్ను ఏఫ్టీ చూసుకుంటూ వెళ్ళాను. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఆటోనమస్ మాది కొత్తగా ఆటోనమస్ అయింది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో, నేను ఏం చేయాలో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో కొన్ని మా ప్రపోజల్స్ అని ఇన్ని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాం. థాట్స్ వస్తూనే ఉన్నాయి, భయపడుతూనే ఉన్నాను. ఆ మీటింగ్ లో కూర్చున్నాము. వాళ్ళు అస్సలు ఏమాత్రం జాయ్ఫుల్ గా బాగా నవ్వుతూ అన్ని రిసీవ్ చేసుకున్నారు. మాకు ఆ మీటింగ్ లో ఎక్కడ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎక్కడ రిజెక్షన్స్ లేవు. చాలా హ్యాపీగా ఆ మీటింగ్ 3 hours గడిచింది సార్. నేను హ్యాపీగా సంతోషంగా వచ్చేసాను ఇంటికి. రమణమ్మ గారు, అలాంటి సిచ్యువేషన్ లో ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళండి. సో ఆ ఇంటర్వ్యూ అవుతుంది లేదా అక్కడికి మీరు మీటింగ్కి వెళ్తున్నారు. సో భయం వేస్తుంది, ఏం అడుగుతారో ఏంటో, ఏం చెప్తాను అని భయం వేస్తూ ఉంటుంది. దట్ ఈస్ హౌ మైండ్ ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే అది ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, నేను ఆన్సర్స్ ఇచ్చాను, చాలా బ్యూటిఫుల్ గా కంప్లీట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. సో క్రియేట్ దట్ థాట్ ఇన్ యువర్ మైండ్, దాన్ని మీరు క్రియేట్ చేయండి.
అంటే ఇప్పుడు భయం వేస్తుంది, నేను వెళ్తానా, ఎలా చెప్తాను అని ఒక ఫియర్ ఉంటుంది. బట్ మన మైండ్కి ఏం చూపెట్టాలంటే ఆల్రెడీ అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్, అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ యూనో క్వశ్చన్స్ అడిగారు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ ఇచ్చాను. సో క్రియేట్ దట్ థాట్, ఒక స్టెప్ ముందుకెళ్ళండి. ఓకేనా? సో ఆ భయం వేస్తున్నప్పుడు ఆ భయంతో పాటు ఉండకండి. ఎస్, సక్సెస్లోకి వెళ్ళి చూడండి దాన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ ఆల్ విష్ టుగెదర్. మోర్ పవర్ టు యూ వెంకటరమణ గారు. Thank you, sir. More power to you. More power to you, వెంకటరమణమ్మ గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ సిచ్యుయేషన్ అందరూ ఫేస్ చేస్తుంటారండి. ఈరోజు వెంకటరమణ గారు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు యూనో దో షీఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఆ ఫియర్ యూనో ఈరోజు వాసు గారు చెప్పారు అంటే అలాంటి సిచ్యుయేషన్లో బ్లడ్ కారుతుంది అండ్ యూనో దెర్ ఇస్ బ్రేక్ 9 స్టిచెస్. సో ఆ సిచ్యుయేషన్లో కూడా, ఆ పెయిన్లో కూడా ఈస్ హోల్డింగ్ దట్ థాట్స్, ఈజ్ హోల్డింగ్ దట్ పవర్ ఇన్ హిస్ మైండ్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ షేర్ చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ కామన్ పీపుల్ లైక్ యూ అండ్ మీ, ఎవ్రీబడి. బట్ ఇఫ్ దే కెన్ డూ ఇట్, ఐ కెన్ ఆల్సో డూ ఇట్. ఎస్, వాళ్ళు చేయగలిగితే నేను కూడా చేయగలను. ఎస్ ఆర్ ఎస్ మై డిఫరెన్స్. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎస్ వీ కెన్ ఆల్సో డూ ఇట్. యా, ఉమారాణి గారు, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్? సార్ మీరు అన్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చారు, నేను మా పాపతో వచ్చాను. సో ఐ షోడ్ ఆల్ దట్ మై సన్, ఈస్ 10 years oldest. బట్ తెలియకుండానే మా బాబు చాలా కనెక్టెడ్ సార్. గ్రాటిట్యూడ్ ఏదున్నా థ్యాంక్ యూ చెప్తాడు. ఫస్ట్ వాడికి రాకముందే ఆ వస్తువు ఇవ్వకముందే వాడు థ్యాంక్ యూ చెప్తాడు. వాడికి ఎస్ చెప్పాలంటే ఓకే ఐ బ్రింగ్ ఇట్ టు యూ, డోంట్ వరీ, ఓకే మమ్మీ థ్యాంక్ యూ అంటాడు. అవి ఇవన్నీ మామూలు మా ఫ్యామిలీలో ఉన్నాయి సార్. బట్ వెన్ ఐ షోడ్ ఆల్ దట్ వీడియోస్, అక్కని తీసుకెళ్ళాను, నన్ను ఎందుకు తీసుకెళ్ళాను, మళ్ళీ ఎప్పుడు చేస్తారు నా ప్రోగ్రామ్, నాకు నేను వస్తాను మీతో అంటే యూ గ్రో అప్ ఐ టేక్ యూ అనేసి అంటే ఓకే థ్యాంక్ యూ అన్నాను. ఈ సో ఎగ్జైటెడ్ ఫర్ దట్. Superb, superb. How old is he now? How old is? Around just 10 years, sir. Class. Sorry, 10. 5 years, sir. Sorry, Okay. 10 years, 5th class. Okay, 10 years, 5th class. Right, superb. Okay, very Hello? super. Yes, I can hear you. Superb, Andy. Yes, sir. So, yeah, I'm so excited for the next event. wonderful. వాడి Great. కొంతమంది మళ్ళీ అటెండ్ అవ్వాల్సి వస్తుంది మా ఇంట్లో. Next time, entire family. Okay. Good, Andy. That's all, friends. Umarani garu, more power to you. More power to you, Umarani. More power to Thank you you. so much. More power to you. Right. Okay, friends. So, as I told you, మన ఎన్ఎల్పి కోర్స్ స్టార్ట్ అవుతుందండి అండ్ ఎన్ఎల్పి రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్గా ఉన్నాయి అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద రిజిస్ట్రేషన్స్. వీ హ్యావ్ అ వెరీ లిమిటెడ్ సీట్స్, 50 people మాత్రమే తీసుకోగలం. ఎన్ఎల్పి అనేది ఒక ఫస్ట్ స్టెప్ అండి. రిమెంబర్ దిస్, ఎన్ఎల్పి ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఇన్ గోయింగ్ డీప్. సో ఇప్పుడు మీరు యూఎస్లో కనుక చూస్తే, యూఎస్లో అండ్ యూకేలో కనుక చూసినట్టయితే ప్రతి ఒక్క కంపెనీలో ఎవ్రీ టాప్ అఫీషియల్, ఓకే, టాప్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ఎల్పి కంపల్సరీగా నేర్చుకుంటారు. బికాస్ అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ అండర్స్టాండ్ యువర్ ఓన్ సెల్ఫ్ యూ కాంట్. ఇప్పుడు మనం మైండ్ పవర్లో చూసిందంతా కూడా స్పిరిచువల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ అవర్ మైండ్. ఎన్ఎల్పిలో మనం చూసేదంతా సైంటిఫిక్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ మైండ్. మనం యాక్చువల్లీ రియాలిటీని ఎలా చూస్తాం, మనం రియాలిటీని చూసేది యాక్చువల్లీ ఇది ఇట్ రియాలిటీ ఆర్ ఇస్ ఇట్ జస్ట్ డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్. సో మన ఫిల్టర్స్ ఎలా పనిచేస్తాయి, మనం ఏం చూస్తాం యాక్చువల్గా, మన పర్సెప్షన్స్ ఎలా క్రియేట్ అవుతాయి, మన 5 సెన్సెస్ ఇస్తున్న మెసేజ్ని మనం ఎలా పర్సీవ్ చేస్తున్నాం, మనం పర్సీవ్ చేసిన తర్వాత అది ఎలా ఒక మీనింగ్ క్రియేట్ చేస్తుంది, అది మీనింగ్ క్రియేట్ చేసిన తర్వాత అది ఒక బిలీఫ్గా ఎలా మారుతుంది, బిలీఫ్గా మారిన తర్వాత అది ఒక మన బాడీని ఎలా శాసిస్తుంది, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్ యూ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇన్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సో లిటరల్గా అండి, సో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ టీచర్స్ సేమ్ ఎన్ఎల్పి, I asked them just, like 1 week back, we met all together. So they said they're charging 29,500 rupees. Okay. So I asked them 29,500 charges, మరి people వస్తున్నారంటే yes, people come and they enjoy the session. But అదే కోర్స్ని మనం just 999లో ఉంది. ఎందుకంటే నేను నా కాంటెంట్ వాళ్ళకి చూపించాను. This is the content which I prepared. We are teaching communication model. We are teaching filters, deletion, distortion, generation, presuppositions. We are teaching them about anchoring technique. We are teaching them about how actually, మన మైండ్ ఎలా సెన్స్ని పర్సెప్షన్ చేస్తుంది అనేది. ఎస్ ఉమారాణి గారు, రైట్. సో దట్ ఇస్ ద సేమ్ కోర్స్ అండి విచ్ యు ఆర్ గెటింగ్. ఓకే, అంజయ్ గారు, ఆది గారు, నేను
we 3 people have created this so that ప్రతి ఒక్కరికి ఆ ఎన్ఎల్పి అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్గా మన రియాలిటీని మనం చేంజ్ చేసుకోవచ్చు, మన యొక్క మైండ్ యొక్క పర్సెప్షన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కోర్స్. డీటెయిల్స్ గురించి మీరు అంజేసాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ వీ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. మీరు ఏ గ్రూప్లో ఉన్నా అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ విత్ ఇన్ 2 days అండి, అంతే. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. సో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. అండ్ వీ హ్యావ్ వెరీ ఫ్యూ సీట్స్. సో యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా, సో మీరు కింద డిస్క్రిప్షన్ లింక్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దానిలో జాయిన్ అవ్వండి. అండ్ యూ విల్ సీ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కాంటాక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ dear friends. Thank you. Thanks a lot. So wish you all the best and create your day. So all of you say this one statement along with me. Today is my day. Today is my day. Today is the best day. Today is the best day. The best day. It's the best day. I'm going to take massive action today. I'm going to massive action. I am going to take massive action today. Super. ఓకే ఫ్రెండ్స్, టుమారో వీఆర్ గోయింగ్ టు డూ మిర్రర్ ఎక్సర్సైజ్. సో అందరి దగ్గర మిర్రర్ కంపల్సరీగా ఉండాలండి. ఓకే, ఓన్ మిర్రర్. సో ఆల్మోస్ట్ ఒక ½ an hour మిర్రర్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాము. సో ప్లీజ్ కీప్ యువర్ మిర్రర్ విత్ యూ టుమారో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. Jai Hind, Jai Bharat, Vande Mataram. Jai Hind, Jai Bharat, Vande Mataram. Jai Hind, Jai Bharat, Vande Mataram.